Hi guys, my name is Prakash and welcome back to my YouTube channel. So last video అందరు చూసారు and ఆ వీడియోకి ఇది ఒక కంటిన్యూషన్ పార్ట్. ఎంత కాదనుకున్నా రేపు మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి. సో గైస్, ఎంతమందికి మీలో టికెట్స్ దొరికాయి? దొరికితే నాకు టికెట్స్ దొరికాయని చెప్పండి, దొరకకపోతే దొరకలేదని చెప్పండి. బట్ నాలాగా ట్రై చేసి కుదరలేదు బాస్, దొరకలేదు అనేటోళ్ళు కూడా ఒక హైఫై ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. నేనైతే మస్తు ట్రై చేసిన. అసలు నాకు ఇక్కడ లోకల్ థియేటర్స్ అన్నీ తెలుసు, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు చెక్ చేసుకున్నాను. ఇప్పటికే అవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి, కానీ కొడితే మాత్రం ఎర్రర్, సంథింగ్ నాట్ ఫౌండ్ అట్లనే ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఆ వీడియోలో ముందుగానే టికెట్స్ ఓపెన్ అవ్వక ముందే చెప్పాను 400 రేట్ ప్రైస్ ఫిక్స్ చేస్తున్నారని చెప్పి. సో మల్టీప్లెక్స్లో అయితే 400, 420 చేంజ్ అట్లా ఫిక్స్ చేశారు. అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్లో అయితే 250, 300 వరకు నడుస్తుంది. అండ్ అది కూడా చాలా టికెట్లు అయితే థియేటర్ దగ్గర వెళ్ళిపోవడం కానీ మస్తు అవుతుంది రేపు పొద్దున బ్లాక్ మార్కెట్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, టెక్నాలజీ ఇంత అప్డేట్ అయ్యాక ఒక బాహుబలి అప్పట్లో సరే ట్రై చేస్తున్నాం, బుక్ మై షోలో దొరకలేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత, ఇన్ని స్క్రీన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా ఒక మూవీకి ఇంతలా చేస్తున్నారంటే ఎంత మనీ మైండెడ్ అయి ఉండొచ్చు నాకు అర్థం కావట్లేదు. మేకర్స్ కానీ లేకపోతే వాటిని తెలుగులో రిలీజ్ చేసే వాళ్ళు కానీ ఎంత దారుణంగా ఉన్నారో. అండ్ ఇవన్నీ కాకుండా పీవీఆర్, ఐనాక్స్, సినిపోలిస్, మిరాజ్ సినిమాస్ వీటన్నిటిలో ఎందుకు ఇవ్వట్లా మూవీని? అంటే మేము ఇవ్వము అంటే ఎంత కాదనుకున్నా ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం. మన తెలుగు సినిమా రిలీజ్ అవ్వడం ఎప్పుడన్నా ఇన్ని ఇష్యూస్ చూసారా? మన తెలుగు సినిమా ఒక బాహుబలి కానీ, రాజమౌళి గారు చేసిన విధానం కానీ, అంత పెద్ద సినిమాకి ఎటువంటి ఇష్యూస్ కాకుండా నీట్గా రిలీజ్ చేసుకొని, నీట్గా ప్లాన్ చేసుకొని, ఎక్కడ ప్రొడక్షన్ ఇష్యూస్ రాకుండా కానీ, పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ రాకుండా కానీ, థియేటర్లో రిలీజ్ అవ్వడం కానీ, థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ అప్పుడు కూడా కొంచెం ఆపారు, బుక్ మై షోలో ఆపారు. బట్ బయట టికెట్స్ అయితే దొరికేవి, చూసిన వాళ్ళందరూ సరిగ్గా చూశారు. బట్ సలార్కి అయితే ఆ విషయం అస్సలు కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఫిలిం, మన తెలుగు హీరో ఉన్నాడు. అండ్ ప్రభాస్ గారికి ఆల్ ఓవర్ ఇండియా ఫాలోయింగ్ ఉంది. అండ్ అలానే షారూఖ్ ఖాన్ గారు కూడా మనం అందరం యాక్సెప్ట్ చేసాం. ప్రీవియస్ మూవీస్ పఠాన్ కానీ, జవాన్ కానీ అన్నీ మనకు తెలిసినవే. మనం ఆయన సినిమాలు ఇక్కడేం చూడకుండా ఉండం. డుంకీ రిలీజ్ అవుతుంది, అది కూడా అందరు చూస్తారు. సలార్ దొరకని వాళ్ళు ఆబ్వియస్లీ డుంకీకి వెళ్తారు, అది కూడా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు వీకెండ్లో. దానికి ఫుల్ ఓపెనింగ్స్ పెట్టి నార్త్లో మేము దాన్ని రిలీజ్ చేయం, దీన్ని రిలీజ్ చేయం, సౌత్లో దీన్ని రిలీజ్ చేస్తే అది రిలీజ్ చేయం. ఎందుకట్లా? పీవీఆర్ మనందరం ఎంతగానో ఇష్టపడతాం, సినీపోలిస్ ఎంతగానో ఇష్టపడతాం. అండ్ ఐనాక్స్ కావచ్చు, మిరాజ్ సినిమాస్ కావచ్చు. ఐ మీన్ ఇంత ఎందుకు అసలు? రేపు రిలీజ్ ఉంది, ఇప్పటికి కూడా టికెట్స్ ఓపెన్ అవ్వట్లేదు. అండ్ ఈ ఇష్యూని ఎంత దాకా తీసుకెళ్తారు? అటుపక్క మూవీ టీం తగ్గక, ఇటుపక్క ఆ స్క్రీనింగ్ ప్రైవేట్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ వైడ్ వాటికి రికగ్నైజేషన్ ఉంది, అవి కూడా తగ్గక ఏం చేద్దామని. అండ్ ఇవన్నీ కాకుండా ఒక ట్రూ సినిమా ఫ్యాన్గా మూవీ చూద్దాం అనుకొని మనం టికెట్స్ దొరకకుండా ఇబ్బంది పడ్డాం. టికెట్స్ కూడా ఇట్స్ నాట్ ట్రూ. బుక్ మై షోలో పెట్టినవి పెట్టినట్టు బుక్ అవుతున్నాయంటే అది కాదు. మనం ఏదో తేడా ఉంది, అది తెలుస్తూనే ఉంది. మనకి టికెట్లు బుక్ చేసుకోవడం రాదా ఏంటి? అండ్ టెక్నికల్ ఇష్యూస్ మనకు తెలియవా ఏంటి? అండ్ ఏ థియేటర్లో ఎన్ని టికెట్స్ దొరకలేదు, మనం ఎన్ని సినిమాలు చూసింటాం. సో ఆబ్వియస్లీ టికెట్స్ దొరుకుతాయి కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తే. బట్ అక్కడ కరెక్ట్ ప్రాసెస్ వెళ్ళట్లేదు, ఏదో జరుగుతుంది. థియేటర్ యాజమాన్యం టికెట్స్ పెట్టుకోవడము, లేకపోతే ఇవ్వకపోవడము, లేకపోతే లైన్లో నుంచి వాళ్ళకి ఇచ్చి బ్లాక్లో అమ్మడము, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ ఇట్ నెవర్ హ్యాపెండ్ విత్ ప్రభాస్ మూవీ. సో తెలుగులో కూడా ఎప్పుడు జరగలేదు. అండ్ ఇవన్నీ కాకుండా ఏ మూవీకి, ఐ మీన్ పాత మూవీస్కి, ఇన్ని మూవీస్కి దొరకంది ఈ మూవీకి దొరికింది. 4 AM షోస్, 12:30. ఇప్పుడు తుక్కు కూడా ఒక థియేటర్, శ్రీప్రేమ థియేటర్ తుక్కు కూడా, అక్కడ 12:30 కూడా షోస్ అవుతున్నాయి, 1 o'clock షోస్ అవుతున్నాయి. ఇన్ని షోస్ పెట్టినా కూడా టికెట్స్ దొరకట్లేదు. అది హైప్ అయితే గట్టిగానే ఉంది, అడ్వాన్స్ బుకింగ్స్ అయితే గట్టిగానే అయ్యాయి. అది ఎలా అయ్యాయో మరి ఆన్లైన్. పైగా ఇది ఇట్స్ ఓన్లీ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఫ్యూ ప్లేసెస్. ఏపీలో టికెట్స్ ఈజీగా దొరుకుతున్నాయి, రెస్ట్ ఆల్ కర్ణాటక కానీ ఎక్కడైనా టికెట్స్ సుకూన్గా దొరుకుతున్నాయి. మన హైదరాబాద్లోనే చాలా 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 ఎక్కువ అవుతుంది. మరి ఏంటి? మైత్రి మూవీ మేకర్స్, ప్రభాస్ వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సో మీకు దొరికాయా? దొరికితే చెప్పండి. అండ్ చాలా ఒక రకంగా ఇప్పుడు ఏంటి చూడాలా, వీళ్ళు ఇంత బిజినెస్ చేస్తుంటే చెయ్యొచ్చు, బిజినెస్ చెయ్యొచ్చు, తప్పే లేదు. కానీ మరీ ఇంతలా చేయడం అనవసరం. ఎందుకంటే అక్కడ ప్రభాస్ మీరు ఏ సినిమా పెట్టినా మీకు పెట్టిన దానికంటే 3-4 times, ఇంకా 10 times ఎక్కువ కలెక్షన్ వస్తుంది. ఇంకా ఎంత కావాలన్నట్టు అనిపిస్తుంది. బట్ గైస్ ఇప్పటికి చెప్తున్నా, థియేటర్లో టికెట్స్ ఉంటాయి, అవి మనకి ఇవ్వట్లేదు అంతే. రేపు అసలైన హవా నడుస్తుంది.
అండ్ చిన్నపిల్లలంతా లైక్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కొట్టుకోకండి. థియేటర్లో చాలా వీడియోస్ చూస్తున్నా, కొంతమంది అయితే షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఏమొస్తుంది, నాన్ వెజ్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, మీ అమ్మ నాన్నకి ఫ్యాన్స్ అవ్వంటారా అని చెప్పి. సో చూసుకోండి. నాకు పిల్లల్ని చూస్తుంటే నన్ను నేను గుర్తుకొస్తాను. అప్పుడు నేను కూడా సినిమాకి వెళ్ళిపోవాలి ఎలాగైనా అన్న హడావుడితో ఉండేవాడిని, కానీ ఎప్పుడు లైన్లో నుంచొని మనం ఒక్కడిని కొట్టి లేదా ఒకటి చేత కొట్టించుకొని ఆ పొజిషన్ అయితే తెచ్చుకోకండి. దొరికితే చూడండి, దొరకకపోతే వేరే సినిమా చూడండి. ఒక 3 days అయ్యాక డెఫినెట్గా దొరుకుతాయి. ఎందుకంటే వీక్ మొత్తం 7:30 షోస్ పెట్టారు, 4 o'clock షోస్ పెట్టారు. మీరు ఆల్మోస్ట్ ఏ లోకల్ థియేటర్ స్క్రీన్ చూసుకున్న 7 o'clock షోస్ ఉన్నాయి. సో డెఫినెట్గా చూస్తారు అన్నీ. లైన్లో నుంచి కొట్టించుకోకండి. రేపు కానీ లేకపోతే రేపు ఈవినింగ్ వరకు కానీ అనవసరంగా ఒక ఇన్సిడెంట్ మీ లైఫ్ని చేంజ్ చేయొచ్చు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. లైన్లో నుంచొని తన్నులు తిని లేకపోతే అట్లా ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కొట్టుకొని అనవసరం. అందరు బాగుంటారు, మన లైఫ్ దేనికి ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అదొకటి చెక్ చేసుకోండి. అండ్ ఇట్స్ వెరీ బ్యాడ్ మూవీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ఇట్స్ వెరీ బ్యాడ్. నాకు ఇప్పటికీ మన తెలుగులో తీసుకున్న వాళ్ళ మీద ఇంప్రెషన్ పోయింది. అండ్ డైరెక్టర్ మీద కూడా నాకు చిరాగ్గానే ఉంది. ఎందుకంటే నాకు ఆ ప్రమోషనల్ స్టఫ్ నచ్చలేదు. సాంగ్స్ ఏం రిలీజ్ చేయలేదు, అన్ని థియేటర్లోనే చూపిస్తా అంటే నాకు అదొకటి నచ్చలేదు. అండ్ వాళ్ళకి తెలిసి కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ పీవీఆర్ వాళ్ళు, సినీ పోలీస్ వాళ్ళతో ఏంది లొల్లి? వాళ్ళ వ్యాపారం పెట్టుకొని సినిమాలు ప్రొజెక్ట్ చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం వచ్చింది స్క్రీన్ చేయించుకుంటారు. అది వాళ్ళ బిజినెస్. వాళ్ళతో మనం ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని డీల్ చేసేది ఎందుకు? వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వండి, వేసుకుంటారు, లేకపోతే వేసుకోరు. కానీ టికెట్స్ ఓపెన్ చేస్తే మేము పోయి సినిమా చూస్తాం కదా, అట్లా. సో ఇవన్నీ ఇష్యూస్ నడుస్తున్నాయి. వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నాకైతే ఇప్పటిదాకా టికెట్ దొరకలేదు. దొరికితే రివ్యూ చేస్తా, దొరకకపోతే మీరు ఎవరైనా నాకు చెప్పండి. అండ్ మా ఫ్రెండ్స్ కొంతమందికి దొరికి, చూద్దాం వాళ్ళ నుంచి అప్డేట్ ఎలా వస్తుందని చెప్పి. అండ్ హైప్ ఉంది, ఆ హైప్ని మరీ ఇంత దారుణంగా యూజ్ చేసుకోవద్దు. అండ్ ఇంతలా క్యాష్ కూడా చేసుకోవద్దు. ఇట్స్ వెరీ బ్యాడ్. సినిమా అంటే ఏంటి? ఫస్ట్ ఒక కళ, దెన్ అదొక వ్యాపారం. అందరూ ఆధారపడి చాలామంది లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి అదొక బిజినెస్. బట్ దాన్ని మరీ ఇంత మాస్ బిజినెస్ చేయకూడదు. ఇట్స్ వెరీ బ్యాడ్. సో కొంచెం ఇంకా షోస్ పెంచండి. పీవీఆర్, సినీ పోలీస్, మిరాజ్, ఐనాక్స్ ఇలాంటి వాటిల్లో రిలీజ్ చేస్తే బ్రేక్ ఇస్తాం. ఆల్రెడీ బ్రేక్ ఎప్పుడో అయిపోయింది ఉన్న టికెట్స్కి. అండ్ ఏదో స్ట్రాటజీ నడుస్తుంది మూవీకి, సలార్ మూవీకి. So that's all for today. Thank you so much for watching this video. Take care, keep smiling, and again జాగ్రత్తగా ఉండండి థియేటర్స్లో ఫస్ట్ డే వెళ్ళే వాళ్ళందరూ. ఇవన్నీ కాకుండా జేఎన్ వేవ్ కొత్తది వచ్చింది, కోవిడ్. మాస్క్స్ పెట్టుకొని వెళ్ళండి సినిమాకి వెళ్ళే వాళ్ళంతా. ఎందుకంటే మీరు మళ్ళీ మీ ఫ్యామిలీని వెళ్ళి కలుస్తారు కాబట్టి బీ కేర్ఫుల్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బాయ్. మళ్ళీ రేపు కలుస్తాను ఒకవేళ టికెట్స్ దొరికితే.